ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవతాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కోసం మీకు చెప్పాలి. ఏమిటి అంటే గుప్త నవరాత్రులు. మన పీఠంలో ఎప్పుడూ కూడా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం చేసుకుంటూ ఉంటాం అమావాస్య పౌర్ణమికి. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు కూడా చేయాలి అంటే మేము ప్రతి ఏడాది చేస్తూ ఉంటాం. కాకపోతే బయట ప్రపంచానికి తెలియచేయలేదు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు గుప్త నవరాత్రులు చేస్తారా, మేము కూడా పరోక్షంగా పాల్గొంటామని. తప్పకుండా ఈ ఏడాది మీకోసమే గుప్త నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమ నుండి నవమి వరకు, అంటే 30వ తేదీ నుండి ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు జరుగుతాయి. అంటే ఒక్కొక్క రోజు ఈ రాజశ్యామలాదేవి, దశమహావిద్యల్లో అయితే రాజమాతాంగి అంటారు, అదే మనకి శ్రీ విద్యలో రాజశ్యామలాదేవిగా, లలితాదేవికి మంత్రినిగా చూస్తారు. అసలు ఈ అమ్మవారిని ఎందుకు మనం ఆరాధించాలి, ఈ అమ్మవారి పూజ చేయాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఏమిటి? వశీకరణ శక్తికి ఈ అమ్మవారు ఒక అద్భుతంగా పనిచేస్తారు. వశీకరణం అంటే కొంతమంది రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు, అది కాదు. వశీకరణం అంటే ఇక్కడ మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఒక మంచి పని చేసేటప్పుడు మనకు కొంతమంది వ్యక్తులు, వారితో మన ఆరా కనెక్ట్ అవ్వదు. అలాగే ఇంట్లో భార్యతో భర్తకి ఆరా కనెక్ట్ అవ్వదు, భర్తతో భార్యకి ఆరా కనెక్ట్ అవ్వదు. వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ వస్తూ ఉంటారు, కానీ సేల్స్ సరిగ్గా ఉండదు. అలాగే ఉద్యోగస్తులకైతే పై అధికారులతో వారి యొక్క విధానం, అంటే వారి మాట తీరు కానీ, లేకపోతే వారి పట్ల ఒక సరైనటువంటి వారు స్పందించరు పై అధికారులు. అలా ఒకరికొకరు కనెక్ట్ అవ్వకుండా ఉండటం. ఇంట్లో తల్లిదండ్రులతో కొంతమందికి విభేదాలు. ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారికి తప్పకుండా ఆవిడ అన్నీ కూడా అనుగ్రహిస్తుంది. ఒకరితో ఒకరు అనుబంధాలు పెరుగుతాయి. దీనివలన మీకు చాలా వరకు పని అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా సరే, వాళ్ళు కావాలనే ఉండి కూడా కొంతమంది వెనక పెట్టేస్తూ ఉంటారు. అలాంటివి కూడా పనులు అవుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ అమ్మవారిని 9 రోజులు 9 అంటే లఘుశ్యామల అని, సుఖశ్యామల అని, ఇలా 9వ రోజు ఏమిటంటే రాజశ్యామలాదేవిని ఆరాధించటంతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. మీరందరూ కూడా పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ పెట్టండి, వివరాలు తెలియజేస్తారు. అలాగే మీకేమిటి అంటే అమ్మవారిని ప్రతిరోజు కూడా కుంకుమతో ఆవిడకి అర్చన చేయటం జరుగుతుంది. ఆ కుంకుమ ప్రసాదం కూడా మీకు పోస్టర్లో అందజేయబడతాయి. ఆ కుంకుమ పెట్టుకున్న వారికి చాలా దివ్యంగా ఉంటుంది. అదొక అఖండ శక్తివంతమైనటువంటి కుంకుమ. అలాంటి కుంకుమ మీకు అందజేయబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే మీకు అన్ని అనుగ్రహాలు ఉంటాయి. అలాగే ఎప్పట్లాగే 29వ తేదీన మాత్రం మనకి అమావాస్య నాడు మన పీఠంలో మామూలుగా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు పాల్గొనండి. అలాగే మనం ఎప్పుడూ చేసేటువంటి అన్నప్రసాద సేవ, గోసేవ జరుగుతూ ఉంటాయి. అలాగే నేను దేవాలయం గురించి చెప్పాను. ఎవరైనా స్పందించినట్లయితే ఆనందిస్తాను. మీరు కూడా ఒక భాగస్వామి అయితే, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఆలయ నిర్మాణాల్లో భాగస్వామ్యం కాగలుగుతాం. అది కూడా మీరందరూ అవ్వాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటూ, మరి మన వీడియోలకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేసి
ప్రోత్సహిస్తే కాస్త మంచి విషయాలు తెలియజేసుకుందాం. అలాగే షార్ట్స్లో గ్రహాల గురించి కూడా పెడుతున్నాను. ఇక ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిహారాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఆ మంత్రాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి ఈ పక్షం రోజులు కూడా కాస్త మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో నియంత్రించలేకపోవటం, అవి కాస్త ఎక్కువగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది మీకు కాస్త తలనొప్పిగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ మీరు మొహమాటానికి పోయి ఇంట్లో కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటే ఎవరూ కూడా ఆగరు. అందువలన ఎక్కడికెక్కడ కంట్రోల్ చేస్తే బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏమిటంటే మీ మాటకి ప్రాధాన్యత పెరగటం. అది డబ్బులు ఖర్చు పెట్టడం వలన లేకపోతే మీ మీద ఉన్నటువంటి వాల్యూస్తోనా అనేది తెలుస్తూ ఉంది ముందుకు. ఇక గృహంలో మాత్రం శుభకార్యాలు అయితే చేసేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే నూతన పరిచయాలు జరుగుతాయి. అధికారుల వలన కూడా కాస్త ఎవరికైనా ఏదైనా పనులు కానీ అధికారులతో ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఆ పనులన్నీ పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఇక ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన మీకు ఉండాలి. లేకపోతే ఎవరో ఏదో చెప్పారు కదా అని వెంటనే ఆ పని మీరు ప్రారంభించారనుకోండి, కాస్త చికాకుల్లో పడతారు. ఏదైనా అవగాహన లేకుండా మాత్రం మీరు ముందుకు వెళ్ళొద్దు. వాడెవరో మీకు హెల్ప్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఎవరో వచ్చి ఏదో చేసేస్తూ ఉన్నారంటే ఇవి ఏవీ నిజం కాదు. ఎవరి పని ఎవరు మానుకొని మీకు ఏది చెయ్యరు. చెప్పేటప్పుడు అందరూ బాగానే చెప్తారు, కానీ ప్రాక్టికల్గా అమలు చేసేటప్పుడు మాత్రం మీకు ఎవడో కనిపించడు. అప్పుడు చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇంకా తర్వాత వాదనలకు దిగటం, వారితోనే కాదు ఎవరితోనైనా సరే కాస్త అన్నెసరీ ఆర్గ్యుమెంట్ చేయటం, ఇలాంటివన్నీ మీకు మానసిక ప్రశాంతతనైతే తగ్గిస్తూ ఉంటాయి. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఎవరితోనూ అనవసరమైన డిస్కషన్ పెట్టుకోవటం ఎందుకు, తర్వాత బాధపడటం ఎందుకు, వారు ఏదో అన్నారని ఇలాంటివన్నీ మానేసేయండి. కాకపోతే ప్రయాణాలు చేసేవారికైతే చిన్నపాటి ఇబ్బందులు ఏమిటి అంటే ఏదైనా వస్తువులు అవి భద్రంగా పెట్టుకోండి, లేకపోతే దారి దొంగతనాలు జరిగేటువంటి ఉంటాయి. ఎవరికైనా న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటే వారికి కొంత ఉపశమనం కూడా కలిగే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కాస్త కదలికైతే వస్తూ ఉంటుంది. మరి ఎవరైనా మీకు గతంలో బకాయిలు ఉన్నట్లయితే, అప్పు ఉన్నట్లయితే కాస్త ప్రెజర్ పెడితే కాస్త వసూలు చేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే మీరు ఇంతకు ముందు మీ జీవిత భాగస్వామితో, హస్బెండ్ అయితే వైఫ్ అయితే హస్బెండ్, వారితో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, లేదో అలిగి అమ్మగారింటికి వెళ్ళిపోయినా అలాంటి పరిస్థితుల్లో కాస్త జాగ్రత్తగా మీరు డీల్ చేసినట్లయితే మరలా ఇద్దరు కలిసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త అనుకూలత ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ఏదైనా యూనివర్సిటీస్లో ట్రై చేస్తే బాగానే ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు శుభప్రదం. నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి బాగానే ఉంది. మీ మాటకు కాస్త ఇటు అధిష్టాన వర్గంలో కావచ్చు, అటు ప్రజా జీవితంలో కావచ్చు, అంత మంచిగానే ఉంటుంది. ఒక ప్రాధాన్యత అనేది మీకు కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకైతే అనుకూలంగా ఉంది. ఎందుకంటే దశమంలో రవి బుధుల కలయిక కొద్దిగా ఈ టెక్నాలజీ రంగంలో ఉన్నవారు కూడా శుభసూచకంగానే ఉంది. అంత అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారస్తులకు కూడా కాస్త కోస్త లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే వ్యక్తిగత జాతకాలు మాత్రం ఇక్కడ మీరు చూపించుకుంటూ ఉండాలి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా కొద్దిగా మీ పార్ట్నర్స్ మధ్య సమన్వయం బాగానే ఉంటుంది. అనుకూలంగా ఉండి వ్యాపారాలు కూడా నడిపిస్తూ ఉంటారు. షేర్ మార్కెట్ కూడా కొంత లాభాలు సూచిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు కూడా బాగుంది. అలాగే ఆర్టిస్టులకు కూడా, కళాకారులకు కూడా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది. మీ విద్యా అవకాశాలను కూడా మెరుగుపరుచుకోవచ్చు. చదువు పట్ల ఆసక్తిని కూడా పెంచుకుంటారు.
ఆరోగ్యం పట్ల మాత్రం సానుకూల వైఖరే. కాకపోతే కాస్త మనం భోజనం ఇవన్నీ వేళకి చేస్తే బెటర్ అవుతుంది. ప్రేమికులకు ఎవరైనా ఎడబాటు ఉన్నట్లయితే, మీరు ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి ఉంటే మీరు మరలా ప్రయత్నించినట్లయితే మీ మధ్య అనుబంధం, అనురాగం పెరుగుతూ ఉంది. మరి ఈ రాశివారికి అనుకూలమైనటువంటి తేదీలు ఏమిటి అంటే 2, 6, 10, 15 బాగానే ఉన్నాయి. ఇక 4, 7, 13 కొద్దిగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరి మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగ్రహానికి, శుక్రగ్రహానికి మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది. ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. అలాగే శుక్రుడికి ఓం సుం శుక్రాయ నమః. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 18 సార్లు ఒక్కొక్కటి చదువుకోండి. అలాగే గోవులకి గ్రాసం పెట్టండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.